देश की सेवा करना हर भारतीय का पवित्र कर्तव्य है। शिक्षा ही मनुष्य को सच्ची स्वतंत्रता की ओर ले जाती है। समाज की उन्नति के लिए धैर्य, ईमानदारी और अनुशासन आवश्यक हैं। सच्चा नेता वही है जो जनता के लिए त्याग करने को तैयार रहता है। किसी राष्ट्र की प्रगति उसके लोगों की शिक्षा और नैतिकता पर निर्भर करती है। लोकतंत्र तभी मजबूत होता है जब नागरिक जिम्मेदारी समझते हैं। देशभक्ति केवल शब्दों से नहीं, कर्मों से सिद्ध होती है। युवा ही राष्ट्र का भविष्य हैं। उनकी शिक्षा और संस्कार देश को आगे बढ़ाते हैं। सत्य और धर्म अंततः विजय प्राप्त करते हैं। जनता का कल्याण ही राजनीति का सच्चा उद्देश्य होना चाहिए। మనవళ్ళు మనవరాళ్లారా, తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈ రోజు ఈ తాత భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ మితవాద నాయకుడు, గొప్ప సామాజిక సంస్కర్త గోపాలకృష్ణ గోఖలే గురించి కొన్ని విషయాలు చెప్తుండు. గోపాలకృష్ణ గోఖలే 9 మే 1866 మహారాష్ట్ర రాష్ట్రంలో రత్నగిరి జిల్లా తండ్రి కృష్ణారావు గోఖలే, తల్లి వాలుబాయి గోఖలే దంపతులకు జన్మించిండు. గోపాలకృష్ణ గోఖలే గారు సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ 1870 నుండి 1880 మధ్యకాలంలో విద్యపై ఎంతో ఆసక్తి చూపించేటోడు గోపాలకృష్ణ గోఖలే. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా లేకపోయినా కష్టపడి చదివి ఉన్నత విద్యను సాధించిండు. గోపాలకృష్ణ గోఖలే గారు తెలివైన విద్యార్థిగా ప్రసిద్ధి చెందిండ్రు. 1884లో గోపాలకృష్ణ గోఖలే ఉన్నత విద్యను ఎల్ఫైన్ స్టోన్ కాలేజ్ ముంబైలో అభ్యసించిండు. అప్పట్లో ఇంగ్లీష్, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం వంటి విషయాల్లో ప్రావీణ్యం సంపాదించిండు. గోపాలకృష్ణ గోఖలే విద్య ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయవచ్చని గోపాలకృష్ణ గోఖలే బలంగా నమ్మేటోడు. చదువు పూర్తయ్యాక గోపాలకృష్ణ గోఖలే గారు విద్యారంగంలో ప్రవేశించిండ్రు. 1885లో డెక్కన్ విద్యాసంస్థలో సభ్యుడిగా చేరిండు. గోపాలకృష్ణ గోఖలే తర్వాత కొద్ది రోజులు ఫర్గ్యూసన్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసిండు. విద్యార్థులకు మంచి విద్యతో పాటు దేశభక్తి భావాలను కూడా బోధించేటోడు. 1889 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే గారు రాజకీయ జీవితం మీద గొప్ప ప్రభావం చూపిన వ్యక్తి. మహాదేవ్ గోవింద్ రణడే గారి మార్గదర్శకత్వంలో గోపాలకృష్ణ గోఖలే గారు రాజకీయాలు మరియు సామాజిక సంస్కరణలలో పాల్గొన్నారు. గోపాలకృష్ణ గోఖలే ప్రజల సమస్యలను శాంతియుత మార్గంలో పరిష్కరించాలనే అభిప్రాయం కలిగిన నాయకుడు. 1889 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సభ్యుడయిండు. ప్రజాసేవ మరియు రాజకీయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభించిండు. 1895 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగిండు. దేశ సమస్యలపై ప్రసంగాలు చేయడం ప్రారంభించిండు. 1899 బాంబే శాసన మండలి సభ్యుడు, బ్రిటిష్ పాలనలో ఉన్న బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయిండు. గోపాలకృష్ణ గోఖలే ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసిండు. 1902లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడయిండు. గోపాలకృష్ణ గోఖలే భారతదేశ ఆర్థిక సమస్యలు, పన్నుల భారాన్ని తగ్గించాలనే అంశాలపై చర్చించిండ్రు. 1905లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయిండ్రు. 1905 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే సర్వేట్స్ ఆఫ్ ఇండియా సొసైటీను స్థాపించిండ్రు. 1905 నుండి 1910 మధ్య కాలంలో సామాజిక సేవ, దేశ సేవకు యువతను ప్రేరేపించిండ్రు. గోపాలకృష్ణ గోఖలే పేదల విద్య, సామాజిక సంస్కరణల కోసం కృషి చేసిండ్రు. బ్రిటిష్ పాలనలో సంస్కరణలు రావాలని కోరుకున్నారు. 1912 సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే దక్షిణాఫ్రికా పర్యటన, మహాత్మా గాంధీని కలవడానికి దక్షిణాఫ్రికా వెళ్ళిండ్రు. మహాత్మా గాంధీని నా రాజకీయ గురువు అని అభివర్ణించిండ్రు. దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యలను పరిశీలించిండ్రు. 19 ఫిబ్రవరి 1915లో పూణేలో గోపాలకృష్ణ గోఖలే ఆరోగ్యం క్షీణించడం వల్ల మరణించిండ్రు. మరణం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పెద్ద నష్టం.
దేశవ్యాప్తంగా గౌరవప్రదమైన గుర్తింపు. గోపాలకృష్ణ గోఖలే మరణానంతరం భారతదేశంలో అనేక విద్యాసంస్థలు, వీధులు, సంస్థలు గోఖలే గారి పేరుతో పెట్టపడ్డాయి. దేశంలోని ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుల్లో ఒకరిగా గోపాలకృష్ణ గోఖలేగా నిలిచుండు. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా! విద్య ద్వారా దేశ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, భారతీయులకు ప్రభుత్వంలో ఎక్కువ హక్కులు, శాంతియుత మార్గంలో స్వాతంత్ర్యం సాధించడం అనేవి గోపాలకృష్ణ గోఖలే గారి ముఖ్య ఆలోచనలు. మరి మనవళ్ళు, మనవరాళ్లారా! ఇవాటికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా!